హాయ్ హలో నేను మీ ప్రసన్న వెల్కమ్ టు మై ఛానల్. అయితే యష్మి అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కానీ ఇప్పటి వరకు ఉన్నారు. ఆవిడ ఎలిమినేషన్ ఒక ఫెయిర్ ఎలిమినేషనే. కాకపోతే డేంజర్ జోన్లో ఉన్నది పృథ్వీ. కానీ పృథ్వీని ఎలిమినేట్ చేయకుండా యష్మిని అయితే ఎలిమినేట్ చేసేసారు. ఆ పృథ్వీ బయటికి వెళ్ళరు, ఆయన అక్కడే ఉంటాడు. ఏంటో బిగ్ బాస్ అలా సేవ్ చేస్తూ ఉంటారు. యష్మి ఒక ఫెయిర్ ఎలిమినేషన్ ఎందుకంటే అగ్రెషన్, ఓవర్ రియాక్షన్స్, ఫ్లిప్పింగ్. అంటే ఇప్పుడు ఒక మాట చెప్పుద్ది, వీకెండ్ ఎపిసోడ్లో ఇంకో మాట చెప్పుద్ది. అండ్ ఎప్పుడూ ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్ కానీ ఇంకా ఇన్ని రోజులు వచ్చింది, అది చాలా గొప్ప విషయం అనే చెప్పాలి. ఫైర్ ఉండేది, ఎస్ కొంచెం బాగానే ఆడేది. కానీ ఎప్పుడైతే సోనీ ఎలిమినేట్ అయిపోయిందో ఒక రాంగ్ ట్రాక్లోకి అయితే వెళ్ళిపోయి గేమ్ని తన చేతులతో తనే పాడు చేసుకుందని చెప్పాలి. ఈ వీక్ కష్టపడింది, ఏదో ఇండివిజువల్గా గేమ్ ఆడదాం చాలా ట్రై చేసింది కానీ ఆడలేకపోయింది. సో ఫైనల్గా అయితే యష్మి ఎలిమినేట్ అయిపోయింది. కే బ్యాచ్లో నుంచి ఒకళ్ళు అయితే బయటకు వస్తున్నారు. సో యష్మి ఎలిమినేషన్ ఫెయిరా అన్ఫెయిర్ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసేయండి.